హలో హాయ్ అండి అందరికీ. ఆమె ట్రాన్స్జెండర్ అండి. నేను యూట్యూబ్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. సో అందరూ సపోర్ట్ చేయండి. అనుష డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనాలి ఫుల్ టూర్ ప్లాన్ అండి. 15,000లో మనాలిని 3 days ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చో నేను మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. సో క్యాబ్ డీటెయిల్స్ కానీ రూమ్ డీటెయిల్స్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయండి. మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. నేను మీకు అన్ని డీటెయిల్స్ని సెండ్ చేస్తాను. ఓకేనా? ఓకే, నేను వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళాను. ఫ్లైట్కి 5,600 అయింది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి. తర్వాత క్యాబ్లో హైదరాబాద్లో ఇక్కడ నుంచి మా ఇంటికాడ నుంచి ఎయిర్పోర్ట్కి 250. ఫ్రెండ్ నేను ఇద్దరం వెళ్ళినాం కాబట్టి షేరింగ్లో 250 అయింది నాకు. సో ఢిల్లీ నుంచి మనాలికి జింగ్ ప్లస్ బస్ బుక్ చేసుకున్నానండి. అది సెమీ స్లీపర్. అక్కడ నుంచి స్లీపర్స్ ఉండవు. ఢిల్లీ నుంచి మనాలికి వెళ్ళాలంటే సెమీ స్లీపర్ బస్సే మనకు దొరుకుతుంది. స్లీపర్ అనేది ఉండదు అక్కడ, మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి. ఓకేనా? జింగ్ ప్లస్ బస్ నాకు 700కి వచ్చిందండి. 12 hours జర్నీ ఉంటుంది. ఓకేనా? తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 3 nights 4 days నేను స్టే చేశాను మనాలిలో. తర్వాత ఢిల్లీలో దిగగానే నేను ఒక ఫుడ్ తిన్నాను. 350 అయింది దానికి. తర్వాత మనాలిలో వెళ్ళగానే క్యాబ్కి ఫస్ట్ రోజు మేము 4 members అండి. క్యాబ్ 4,000కి బుక్ చేసుకున్నాం. సో ఈచ్ 1,000 పడింది. మేము 2 members వెళ్ళాము, వేరే వాళ్ళు 2 members కలిసారు. సో అందరం కలిసి తీసుకున్నాం తక్కువలో అయిపోతుందని. సో ఈచ్ 1,000 కాబట్టి నాకు 1,000 పడిందండి. తర్వాత సెకండ్ డే మళ్ళీ క్యాబ్కి నాకు 750 పడింది. 12 hours క్యాబ్ బుక్ చేసుకోవాలి అక్కడ లోకల్ ఏరియాస్ అన్నీ తిరగడానికి. సో 12 hours మనతోనే ఉంటారు డ్రైవర్ను, కార్ వస్తుంది మనకి. ఓకేనా? సో డైలీ 750 పడింది నాకు ఫుడ్కి. 3 daysకి వచ్చేసి 2,250 రూపీస్ అయింది. రూమ్ రెంట్ వచ్చేసి పర్ డేకి 1,500 అండి. మేము 2 members షేర్ చేసుకున్నాం రూము. సో నాకు 3 daysకి 2,250 రూపీస్ పడింది రూమ్కి. ఓకేనా? వచ్చేటప్పుడు రిటర్న్లో నేను ఏసీ స్లీపరు 3rd AC బుక్ చేసుకున్నానండి. అది 1950 పడింది ట్రైను. సో 29 hours జర్నీ పడింది నాకు. ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఇంటికి నాకు ఒక 200 ఆటోకి పడింది. ఓకేనా? టోటల్ బడ్జెట్ వచ్చేసి నేను వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళిన కాబట్టి నాకు 16,930 పడింది. మీరు వెళ్ళేటప్పుడు కూడా 3rd AC బుక్ చేసుకుంటే 15,000 లోపే అయిపోతుంది. 3 days మొత్తం మనాలి మొత్తం ఎక్స్ప్లోర్ చేశానండి. అక్కడ ఏమేమి చూడాలి, ఏమేమి తిరగాలో మొత్తం తిరిగేస్తాను నేను. సో మీరు కూడా మనాలి ట్రిప్ని 15,000లో కంప్లీట్ చేయాలనుకుంటే నా వీడియో కంప్లీట్గా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, డిఎం చేయండి. నేను డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను. క్యాబ్ డీటెయిల్స్ కానీ హోటల్ వాళ్ళ డీటెయిల్స్ కానీ అన్నీ ఉన్నాయి. అక్కడ మనం బార్గెన్ చేయాలి. హిందీ వచ్చి ఉండాలి మస్ట్ అండ్ షూర్గా. అయితేనే మనం తక్కువలో చేయొచ్చు. లేదంటే నార్త్ ఇండియా అంటేనే మోసం ఎక్కువ జరుగుతుందండి అక్కడ. ఎవరిని నమ్మలేము. ఓకేనా? మే అండ్ జూన్ ఈ 2 నెలల్లో మనాలి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. రోహతాంగ్ పాస్ అనే ప్లేస్లో స్నో చాలా ఎక్కువ ఉంటుంది. సో స్నో చూడడానికి అక్కడికి వెళ్ళొచ్చు. స్నో యాక్టివిటీస్ వచ్చేసి అటల్ టన్నెల్ దాటిన తర్వాత ఉంటాయి. అక్కడ స్నో యాక్టివిటీస్ చేయొచ్చు. సో సోలాన్ వ్యాలీలో మొత్తం స్నో యాక్టివిటీస్ అన్నీ ఉంటాయండి. అటల్ టన్నెల్ చూడనీకి అంత బాగా, ఎందుకంటే అక్కడ స్నో లేదు, వింటర్లో ఉంటుందంట. సీజన్ వచ్చేసి మే అండ్ జూన్ ఈ 2 నెలల్లోనే మనాలి సీజన్ అని చెప్పేసి వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్పారు. ఓకేనా? ఫుడ్ అయితే మన తెలంగాణ ఆంధ్ర ఫుడ్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. ప్లెయిన్ థాలీ, ఆంధ్ర థాలీ, సౌత్ ఇండియన్ థాలీ, తెలంగాణ అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ కూడా బాగుంది. సో 3 daysలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. 50,000 లోపే అయిపోతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి. అనుష డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని నొక్కండి. ఓకేనా? బాయ్.